హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. రేపటి మ్యాచ్ ఎవరు విన్ అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ గుండెల్లో అయితే ఒక ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉందన్నమాట. అసలు ఏ ప్లేయర్ ఎలా ఆడతారు, వాళ్ళ దాంట్లో ఎలా ఆడతారు, న్యూజిలాండ్లో ఎలా ఆడతారు, ఇండియాలో ఏ ప్లేయర్ ఎలా ఆడతారు, మన అభిషేక్ శర్మ విఫలమవుతున్నారు, ఓపెనింగ్ ఎవరిని పంపిస్తారు, అభిషేక్ శర్మని డ్రాప్ చేస్తారా లేదా అనే క్వశ్చన్స్ అయితే ఫ్యాన్స్ గుండెల్లో చాలా అంటే చాలా పరిగెడుతున్నాయి. ఈ విషయం పైన మాట్లాడడానికి క్రికెట్ అనలిస్ట్ వెంకటరామయ్య గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పటిదాకా చూసినట్టయితే ఇండియాలో అహ్మదాబాద్ గ్రౌండ్లో ఆడిన మ్యాచ్లో ఖచ్చితంగా శుభం గిల్ ఉంటే ఇండియాకి తిరుగులేదు అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది సార్. ఎందుకంటే యెస్. అతను గుజరాత్‌కి కెప్టెన్‌గా ఉండి, ఐపీఎల్ టీమ్ గుజరాత్‌కి కెప్టెన్‌గా ఉండి, వన్ హ్యాండెడ్‌గా అదే గ్రౌండ్‌లో చాలా మ్యాచ్‌లు గెలిపించిన మ్యాచ్‌లున్నాయి. అవును. అండ్ శుభం గిల్ ప్లేస్‌లో అభిషేక్ శర్మ వచ్చాడు. కానీ అభిషేక్ శర్మని చూస్తే వరుస విఫయాలు వరుసగా ఫ్లాప్ అవ్వుకుంటూ వచ్చాడు. అవును. ఒకటే 50 ఉంది. అది కూడా ఒక ఓమన్ టీమ్ పైనో, చిన్న టీమ్ పైన ఉంది. జింబాబ్వే వాళ్ళు. జింబాబ్వే టీమ్ పైన ఉంది. చిన్న టీమ్ పైన యెస్. ఉంది. యెస్. రేపు అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? అండ్ మ్యాచ్ గెలవాలంటే ఎలాంటి టాక్టిక్స్ చేయాలి? ఏం చేంజెస్ చేయాలి సార్? యెస్. ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం అంటే ఈ మ్యాచ్‌కి సంబంధించి చాలా వరకు కూడా నాకు ఒక ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు న్యూజిలాండ్‌తో ఆడుతుంది. ఏదో ఆస్ట్రేలియాతోనో లేదంటే ఇంకో జట్టుతో ఆడితే ఒక రకంగా ఉండదు గానీ, నాకు న్యూజిలాండ్‌తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది అనంగానే ఒక రకమైనటువంటి ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అయింది. నాకే కాదు చాలా మంది క్రికెట్ అభిమానులు. ఎందుకనంటే మన ఇండియాలో న్యూజిలాండ్‌కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో కేన్ విలియమ్సన్ గాని వీళ్ళున్నప్పుడు అవును. మొత్తం మనకి అంటే న్యూజిలాండ్ జట్టులో ఉన్నటువంటి ఆటగాళ్ళ విషయంలో గాని, లేదంటే ఇతర విషయాల్లో గాని కొంత ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతూ వచ్చింది. అయితే 2021లో జరిగినటువంటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఏదైతే ఉందో, ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కి సంబంధించి న్యూజిలాండ్ చాలా పక్కాగా వాళ్ళు ఆడినటువంటి విధానం గాని, అప్పుడు టెస్ట్ మ్యాచ్‌లో ఆడినటువంటి విధానం గాని అంటే భారత్‌ను ఎలాగైతే వాళ్ళు ఒక ట్రాక్‌లోకి దింపాలనుకున్నారో, అదే ట్రాక్‌లో దింపి భారత్ అదే ట్రాక్‌లో ఆడించారు అప్పట్లో. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడింది. అయినా గాని అప్పుడు ఓడిపోవడం మనం చూసాం. అప్పుడు జూన్‌లోనే ఎప్పుడో జరిగిన మ్యాచ్ 2021 జూన్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగింది. అయితే ఆ తర్వాత అవును. నుంచి కూడా న్యూజిలాండ్ భారత్ మీద చాలా వరకు కూడా ఆధిపత్యం చెలాయించింది. ఎందుకనంటే భారత్‌లో సీరీస్ గెలవాలి అనేది చాలా మంది క్రికెట్ ఆడేవాళ్ళకి గాని చాలా క్రికెట్ దేశాలకు అదొక రకమైనటువంటి కోరిక. కానీ హ్మ్. న్యూజిలాండ్ గత 2 ఏళ్ల నుంచి 2024లో ఎప్పుడైతే మనం 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచామో, ఆ తర్వాత నుంచి కూడా న్యూజిలాండ్ అడుగుపెట్టడం, టెస్ట్ సిరీస్‌లో ఆడినప్పుడు వాళ్ళ ఆట తీరు ఏదైతే ఉందో 3 టెస్టులని వాళ్ళు క్లీన్ స్వీప్ చేయడం బెంగుళూరులో గాని, పూణేలో గాని ఇట్లా మొత్తం కూడా వాళ్ళు క్లీన్ స్వీప్ చేసి ఒక పట్టుదలగా న్యూజిలాండ్ అప్పట్లో ఆడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నుంచి కూడా న్యూజిలాండ్ ఆటగాళ్ళకి చాలా వరకు కూడా గత ఏడాది ఐపీఎల్ గాని, లేదంటే న్యూజిలాండ్ ఆటగాళ్ళకి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. గతంలో కేన్ విలియమ్సన్ గాని, సౌదీ గాని లేదంటే మిచ్ శాంట్నర్ గాని, ఇలా చాలా మంది న్యూజిలాండ్ ఆటగాళ్ళకి మన దగ్గర ఉండేటువంటి ప్రయారిటీ వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే వాళ్ళందరూ సార్. గూడా భారత్‌లో ఉన్నటువంటి కండిషన్స్‌ని వినియోగించుకునే విషయంలో వాళ్ళు ముందు నుంచి కూడా సక్సెస్ అవుతూనే వచ్చారు. అది చాలా వరకు కూడా న్యూజిలాండ్ టీమ్‌కి ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే రీసెంట్‌గా జరిగినటువంటి వన్ డే సీరీస్‌లో కూడా న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయించింది. మన మీద వాళ్ళు ఫస్ట్ వన్ డే ఓడిపోయినప్పటికీ గూడా తర్వాత మన బ్యాక్ సంక్రాంతి టు టైంలో బ్యాక్ జరిగినటువంటి గెలిచారు. మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ గెలిచి వాళ్ళు సీరీస్‌ని కైవసం చేసుకున్నారు. కాబట్టి అవును. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ అంటే వాళ్ళకి గతంలో ఇండియాలో ఉన్నటువంటి కండిషన్స్ ముఖ్యంగా ఇక్కడ వాతావరణ పరిస్థితులు గాని, లేదంటే పిచ్ పరిస్థితులు గాని ఇవన్నీ కూడా కొంత విదేశీ జట్లకు చాలా కరమైనటువంటి పరిస్థితులుండే. ముఖ్యంగా భారత స్పిన్ బౌలింగ్ అనేది హర్భజన్ సింగ్ గాని, అనిల్ కుంబ్లే గాని గతంలో ఉన్నటువంటి చాలా మంది స్పిన్ బౌలర్లు, ఆ తర్వాత రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ ఇలా కొంతమంది అమిత్ మిశ్రా గాని ఇలా కొంతమంది స్పిన్ బౌలర్ల ప్రభావం అనేది ప్రజ్ఞాన్ ఓజా ఇలా స్పిన్ బౌలర్ల ప్రభావం అనేది ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు భారత్‌లో ఆ స్పిన్ బౌలింగ్ పస అనేది తగ్గింది. అశ్విన్ తప్పుకున్న తర్వాత జడేజా కొంత వైభవం కోల్పోయాడు. ఆ తర్వాత భారత్‌లో స్పిన్ బౌలింగ్ పస అనేది తగ్గిందనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఈ క్రమంగా న్యూజిలాండ్ భారత స్పిన్ బౌలింగ్‌ని జయించడం ఇవన్నీ గూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే పిచ్ కండిషన్స్‌ని అర్థం చేసుకునే విషయంలో అంటే వాతావరణ పరిస్థితులకు వాళ్ళు అలవాటు పడ్డారు. అక్కడ ఉన్నటువంటి చల్లటి వాతావరణం అయినా సరే, ఇక్కడ భారత్‌లో సార్. అడుగుపెట్టేసరికి వాళ్ళు అలవాటు పడినటువంటి పరిస్థితులు ఇవన్నీ గూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ న్యూజిలాండ్ ఎంత పకడ్బందీగా రేపు బరిలోకి దిగబోతుంది. భారత్‌ను ఎలాగైతే వాళ్ళు ఒక 2021 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ను ఓడించి ఒక ప్లాన్ ప్రకారం కేన్ విలియమ్సన్ నాయకత్వంలో ఎలాగైతే ఆడారో
రేపొద్దున మిత్ ఉమ్, శాంట్నర్ నేతృత్వంలో కూడా అలాగే ఆడబోతున్నారా అనేది అయితే నాకు కొంత ఉంది. ఎందుకనంటే వాళ్ళకు ఫైనల్ మ్యాచ్ వాళ్ళు 2019 ప్రపంచ కప్ త్రుట్లో కోల్పోయారు. అయినా సరే వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ విషయంలో చాలా సానుభూతి భారత్ లో క్రియేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అహ్మదాబాద్ పిచ్ విషయంలో కానీ వాళ్ళు చాలా వరకు కూడా ఒక రకమైనటువంటి ఒక పక్క ప్లానింగ్ తోనే బరిలోకి దిగొచ్చు. ఎందుకు ఇంకొక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ అనేవి కొంత మనం సార్. చూసుకుంటే ఇవి భారత్ కు నెగిటివ్ గానే ఉంటాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా భారత్ ఇక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. అదే ఆ రోజు అవును. నల్లమట్టి మీద భారత్ ఆడింది. అది ఆ పిచ్ ఉమ్, కొంచెం స్లోగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్రికెట్ బాల్ తీసుకుని నల్లమట్టి మీద వేస్తే ఒక రకమైనటువంటి బౌన్స్ లభిస్తుంది. తెల్ల రెడ్ సాయిల్. ఎర్రమట్టి మీద వేస్తే రెడ్. రెడ్ సాయిల్ మీద వేస్తే ఒక రకమైనటువంటి బౌన్స్ లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇదే పరిస్థితి. భారత్ కూడా ఇబ్బంది పడటానికి మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సూపర్ 8 మ్యాచ్ లో కూడా భారత్ ఇలాగే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలా ఉమ్, అవన్నీ దాటుకుంటూ వచ్చింది. వెస్టిండీస్ మీద మంచి విజయం సాధించి గెలిచారు. కానీ ఇక్కడ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ బ్లాక్ సాయిల్ కి సంబంధించి భారత్ కు కొంత ఆందోళన అయితే ఉంది. 2 మ్యాచ్లు అహ్మదాబాద్ లో ఓడిపోయినటువంటి 2 మ్యాచ్లు కూడా బ్లాక్ సాయిల్ మీదే ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ టీమిండియా యాజమాన్యం కూడా పిచ్ క్యూరేటర్ తో మాట్లాడుతూ మాకు రెడ్ సాయిల్ పిచ్ కావాలి అని అంటే అప్పటికప్పుడు కొంత మార్చలేనటువంటి పరిస్థితి ఉంది. సెంటర్ పిచ్ ఇది. అయితే ఇక్కడ భారత్ ఏం చేసింది అని అంటే కొంత జాగ్రత్తగానే ఇక్కడ అడుగులు వేసింది. అటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా మనకు చూసాం ముంబైలో వాంకడే పిచ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగానే వెళ్ళాడు ముందుకి. కాబట్టి ఇక్కడ అవును. ఇప్పుడు గనుక మనం చూసుకుంటే ఇప్పుడు రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ కాంబినేషన్ లో పిచ్ వస్తుంది. అంటే మీకు బౌన్స్ లభిస్తుంది, స్పిన్ లభిస్తుంది. అంటే మీకు వేరియేషన్స్ ఉండేటువంటి బౌలర్లు ఇప్పుడు మనం న్యూజిలాండ్ లో కానీ చూసుకుంటే లుకీ ఫెర్గిసన్, అలాగే జస్ప్రీత్ ఉమ్, బుమ్రా కానీ ఒకవేళ సిరాజ్ ఆడినా కానీ లేదంటే హర్షదీప్ సింగ్ వీళ్ళు పిచ్ కండిషన్స్ ని చాలా అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. డార్లీ మిచెల్ లాంటి బౌలర్ కి అయితే అప్పుడు అతను ఆల్రౌండర్, హార్దిక్ పాండే గానీ డార్లీ మిచెల్ వీళ్ళిద్దరు ఆల్రౌండర్స్. వీళ్ళిద్దరికి కూడా అక్కడ మంచి పిచ్ గా శివం దూబేలో కొంత స్కిల్ ఉంటే మాత్రం ఇప్పుడు అహ్మదాబాద్ పిచ్ లో ఆడేటువంటి దీంట్లో ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ లో ఖచ్చితంగా పిచ్ కండిషన్స్ ను వాడుకుని బౌలింగ్ పరంగా రాణించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక భారత్ సార్. కు ఇక మనం చూసుకుంటే ఇటు స్పిన్ బౌలింగ్ విభాగం కానీ ఇవన్నీ కూడా న్యూజిలాండ్ అలవాటు పడిపోయింది. కాకపోతే ఇక్కడ భారత్ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనకు వాషింగ్టన్ సుందర్ లాంటి అద్భుతమైనటువంటి ప్లేయర్ గుజరాత్ తరపున అతను ఐపీఎల్ లో ఆడాడు. అహ్మదాబాద్ పిచ్ మీద చాలా మంచి అనుభవం ఉంది. లాస్ట్ టైం అవును. కూడా అతను అవును. సో వాషింగ్టన్ సుందర్ లాంటి బౌలర్ ను మహమ్మద్ సిరాజ్ ను కనుక తీసుకోగలిగితే భారత్ కు మంచి ఉమ్, పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు శుభ్మన్ గిల్ అన్నారు. శుభ్మన్ గిల్ కంటే కూడా శుభ్మన్ గిల్ బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నటువంటి ఫ్లాట్ ట్రాక్స్ మీద ఆడుతూ ఉంటాయి. శుభ్మన్ గిల్ ని మనం కన్సిడర్ చేయకూడదు అసలు ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఈ T20 ఉమ్, అసలు క్రికెట్ పరంగా కూడా చూసుకుంటే కనుక మనం వాళ్ళని దీని చేయటం అతన్ని చేయడం కంటే కూడా మహమ్మద్ సిరాజ్ ని, వాషింగ్టన్ సుందర్ ని, అక్షర్ పటేల్ ని ఉమ్, ఒక రకంగా అక్షర్ పటేల్ కి ఉమ్, అది హోమ్ గ్రౌండ్. సో ఎందుకంటే అవును. సొంత రాష్ట్రం గుజరాత్. హార్దిక్ పాండ్యాని మనం కన్సిడర్ చేయొచ్చు. హార్దిక్ పాండ్యా కూడా గతంలో గుజరాత్ గుజరాత్ కెప్టెన్ గా ఫార్మా ఉన్నప్పుడు ఫార్మా కెప్టెన్ ఉన్నాడు. ఆ, సో అక్కడ కూడా అతను చాలా అద్భుతమైనటువంటి క్రికెట్ ఆడాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఈ పరిస్థితులను గనక మనం చేసుకోగలిగితే అంటే వీళ్ళందరినీ గనక మనం సమన్వయంగా అంటే వీళ్ళందరూ కూడా ఒక ట్రాక్ లో వెళ్ళి ఆడితే మాత్రం అంటే ఒక న్యూజిలాండ్ లాంటి జట్టు మీద ఆడుతున్నప్పుడు ఏదో చిన్న జట్ల మీద పాకిస్తాన్ మీదో లేదంటే జింబాబ్వే మీద ఆడుతున్నటువంటి మైండ్ సెట్ తో వెళ్తే మాత్రం బోల్తా పడతారు. కాబట్టి మనకి ఓపెనింగ్ పేర్ కి సంబంధించి అవసరమైతే అభిషేక్ శర్మను కూడా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఛాన్సులు ఇస్తూ ఉమ్, వచ్చారు. అయితే ఇక్కడ మరొక వాదన కూడా ఉంది. ఫైనల్ మ్యాచ్ కాబట్టి అతని కెరీర్ కు డూ ఆర్ డై మ్యాచ్ అది. భారత్ కు ఎలా డూ సార్. ఆర్ డై మ్యాచ్ అతని కెరీర్ కి కూడా డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి అతను కూడా కొంత రాణించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే త్వరలో ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్ లో కూడా ఒకవేళ ఇక్కడ ఆడకపోతే రేపు పొద్దున ఐపీఎల్ లో ఒకవేళ అతను ఆడితే మాత్రం అతని మీద కూడా విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డబ్బు కోసం ఆడతాడనే విమర్శలు కూడా కొంత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అవును. అభిషేక్ శర్మ ఆడతాడా అనే దానికి సంబంధించి కొంత 50-50 అంటే అటు చాలా వరకు సందేహాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ పిచ్ కి సంబంధించి ఒకవేళ అదే టీం ని కంటిన్యూ చేస్తే మాత్రం నా ఒపీనియన్ ప్రకారం సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా ముందు తిలక్ వర్మను పంపించాలి. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు నేను బ్యాటింగ్ ఆర్డర్ గురించి చెప్తాను మీకు. సూర్యకుమార్ యాదవ్ సార్. కొంత ఫెయిల్ అవుతున్నాడు. మనం చూసుకుంటే ఈ T20 వరల్డ్ కప్ లో అతను ఎక్కడ అమెరికా మీద ఆడినటువంటి మ్యాచ్ లో తప్ప అతను ఎక్కడ కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడినటువంటి పరిస్థితి లేదు. ఆ, లేదు. కీలకమైనటువంటి వెస్టిండీస్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. మొన్న ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. ఒకవేళ మొన్న ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో అతను కనుక సక్సెస్ అయ్యి ఉంటే ఎందుకంటే కీలక సమయంలో మన సంజు శాంసన్ వికెట్ గానీ లేదంటే కనుక ఇతని వికెట్ గానీ మన ఇషాన్ కిషన్ వీళ్ళ ఇద్దరు వికెట్లు కోల్పోవడం వల్ల భారత్ కు మైనస్ అయింది.
ఆ సమయంలో సార్ అతనితో బ్యాటింగ్ చేసుకుంటా సూర్యకుమార్ యాదవ్ చేశాడు. కానీ బాల్ టు బాల్ పరుగులు తీయటం, స్కోర్ చేయడానికి ఇబ్బంది పడటం, ముఖ్యంగా అతనిలో కాన్ఫిడెన్స్ అనేది మిస్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా భారత్ అంటే బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి చెప్తానన్నాను కదా మీకు. సంజు శాంసన్, సార్ అభిషేక్ శర్మ ఓకే బ్యాటింగ్ చేస్తే బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనింగ్ కి సార్ సంబంధించి అదే ఒక విధంగా క్వశ్చన్ సార్ ఒక క్వశ్చన్ సార్ లైక్ ఏంటిది అంటే ఇప్పుడు సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ అంటున్నారు కదా. సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మని వన్ డౌన్ పంపించి ఇషాన్ కిషన్ ని ఓపెనింగ్ పంపిస్తే పవర్ ప్లే ని యూజ్ చేస్తాడు కదా ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడి అని. అసలు ఇది మీరు చెప్పింది కరెక్ట్ ఈక్వేషన్ కాదు అనుకుంటాను నేను. ఎందుకు అని అంటే అతను కొత్త బంతితో అది కూడా ఫాస్ట్ బౌలింగ్ లోనే అతను ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. ఇప్పుడు ఒకవేళ ఇషాన్ కిషన్, సంజు శాంసన్ కనుక వీళ్ళిద్దరు కంటిన్యూగా 8 ఓవర్ల నుంచి 9 ఓవర్లు బ్యాటింగ్ చేశారు అనుకోండి, బాల్ ఖచ్చితంగా పాత పడుతుంది. SG బాల్స్ అవి. SG బాల్ ఊరికనే నలిగిపోతుంది. మన కోకో బుర్రాలానో లేకపోతే ఇట్లా ఈ బాల్స్ మాదిరిగా అది ఉండదు. కాబట్టి కొంత బాల్ నలిగిపోతుంది. బాల్ నలిగిపోయినప్పుడు అది స్పిన్ కు కొంత ట్రాక్ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ట్రాక్ కూడా కొంత మెత్తబడుతుంది. కాబట్టి 10 ఓవర్ల బౌలింగ్ అంటే ఖచ్చితంగా మెత్తబడుతుంది. కాబట్టి ఆ పిచ్ కండిషన్స్ అనేప్పుడు మన టెస్ట్ మ్యాచ్ పిచ్ మాదిరిగా ఉండదు అది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రతి 5 ఓవర్లు 6 ఓవర్లకు పిచ్ స్వభావం అనేది చాలా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అభిషేక్ శర్మ ఓపెనింగ్ వచ్చి ఇషాన్ కిషన్ ని వన్ డౌన్ లోనే పంపిస్తే, ఎందుకనంటే ఇషాన్ కిషన్ కొత్త బంతితోనూ పాత బంతితో రెండింటితో కూడా రాణించగలిగేటువంటి అవకాశం ఉండదు. తిలక్ వర్మను ఏదైతే అప్పుడు కింద స్థానంలో దించారో, 5వ స్థానంలో 6వ స్థానంలో ఆడిస్తున్నారో తిలక్ వర్మని, అలా కాకుండా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కనుక తిలక్ వర్మని తీసుకురాగలిగితే మాత్రం మంచి రిజల్ట్. 4వ స్థానంలో గతంలో తిలక్ వర్మ 4వ స్థానంలో ఆడాడు. 3వ స్థానంలో అతను సక్సెస్ అయ్యాడు, 2 సెంచరీలు కూడా చేశాడు అందులో. కాకపోతే ఇక్కడ 4వ స్థానానికి కనుక ఆడించి సూర్యకుమార్ యాదవ్ అవసరమైతే కిందకి దిగి ఏదైతే హార్దిక్ పాండ్యాని 6వ స్థానంలో పంపిస్తే మాత్రం కొంత డిఫరెన్స్ అయితే కనపడుతుంది. ఇక అలాగే శివం దూబే బ్యాటింగ్, అసలు శివం దూబే జట్లో అవసరం లేదు అనేది కూడా నా ఒపీనియన్. శివం దూబే స్థానంలో మహమ్మద్ సిరాజ్ కనుక జట్లోకి తీసుకురాగలిగితే అది ఫీల్డింగ్ పరంగా కలిసి వస్తుంది, బౌలింగ్ పరంగా కలిసి వస్తుంది. మనకి కొంత ఆటగాళ్ళ కాన్ఫిడెన్స్, అతను 4 ఓవర్లు వేసినప్పటికి కూడా ఇప్పుడు మన బుమ్రాని లేదంటే హార్దిక్ పాండ్యాన్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మహమ్మద్ సిరాజ్ అంతకంటే మంచి స్కిల్ ఉన్నటువంటి బౌలర్. కాబట్టి అతన్ని గనక మనం ఫైనల్ మ్యాచ్ లో సద్వినియోగం చేసుకోగలిగితే, అతను కూడా అహ్మదాబాద్ లో మంచి క్రికెట్ ఆడాడు. లాస్ట్ ఇయర్ IPL కూడా అతను అక్కడ 7 మ్యాచ్లు వరుసగా చాలా మంచి ప్రదర్శన చేశాడు. అవును. సో అతనికి టెస్ట్ మ్యాచ్లకు కూడా అహ్మదాబాద్ మైదానం అనేది కొంత కొట్టిన పిండే. కాబట్టి ఇక్కడ పిచ్ కండిషన్స్ మీద వాటన్నిటి మీద అతనికి అవగాహన ఉంది, ఫిట్నెస్ ఉంది. కాబట్టి మహమ్మద్ సిరాజ్ ని కనుక శివం దూబే స్థానంలో తీసుకురాగలిగి ఇక్కడ వరుణ్ చక్రవర్తి విషయంలో, ఎందుకంటే పదే ఇప్పుడు కీలకమైనటువంటి మ్యాచ్లకు అవకాశాలు ఇస్తూ పోతుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ తీసుకురాగలిగి మాత్రం చాలా వరకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. రేపు బుమ్రా విషయంలో మాత్రం అంటే సార్ ఇప్పుడు ఇంతకు ముందు మనకి న్యూజిలాండ్ ఇండియా T20 సిరీస్ జరిగింది. అందులో డైరీ మిచెల్ ఒక పర్సన్, గ్లెన్ ఫిలిప్ అండ్ ఇంకా చాప్మన్, అలాగే రచిన్ రవీంద్ర, వీళ్ళు ముగ్గురు మన కుల్దీప్ యాదవ్ ని అవలీలంగా కొట్టారు సిక్సెస్. డైర్లీ మిచెల్ అయితే చాలా వచ్చిన ఫస్ట్ బాల్ కొట్టిన మ్యాచ్ కూడా ఉంది. వరుణ్ చక్రవర్తినే వాళ్ళు పిక్ చేయలేకపోయారు. అయితే ఇది ప్రతి మ్యాచ్ కి ఉన్నటువంటి కండిషన్స్ కి కానీ, లేదంటే తర్వాత మనం అంటే ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క రకమైనటువంటి కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు హర్షదీప్ సింగ్ మొన్న ఫెయిల్ అయ్యాడని ఈ మ్యాచ్ లో ఆడడు అనేది కూడా మనం చెప్పలేం. ఇప్పుడు సంజు శాంసన్ కి వరుసగా 4-5 అవకాశాలు ఇచ్చినా కానీ అతను మళ్ళీ వినియోగించుకున్నాడు. కాబట్టి ఇక్కడ వరుణ్ చక్రవర్తి విషయంలో నేనేమంటాను అంటే, కొంత అతను ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి అతను కొంత ఒత్తిడిలో కూడా ఉన్నాడు. మొన్న దాదాపుగా 60 పరుగులు ఇచ్చాడు. కాబట్టి అతని విషయంలో కొంత జాగ్రత్తగా కనుక ఆలోచించగలిగితే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. కుల్దీప్ యాదవ్ విషయంలో మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే అతను పిచ్ కండిషన్స్ కు తగ్గట్టుగా కూడా అతను బౌలింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్. ఏదో 1-2 మ్యాచ్లు కానీ వాళ్ళు ఆడినప్పటికీ కూడా T20లో కొంత డిఫరెంట్ మైండ్ సెట్ తో దిగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కుల్దీప్ యాదవ్ ని కొంత సమర్థవంతంగా వాడుకోగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు అన్నట్లుగా న్యూజిలాండ్ మీద గెలవాలి అంటే ఫిన్ అలెన్ అతన్ని అంత కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అనే ఒపీనియన్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే అలా దూకుడుగా 1-2 మ్యాచ్లు ఆడినప్పటికీ కూడా అది ఎక్కువగా కంటిన్యూ చేయడం కూడా కష్టం అవుతుంది. దానికి తోడు ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1-2 మ్యాచ్ల్లో వాళ్ళు ఆడినప్పటికీ కూడా ఈ రోజు మ్యాచ్ లో వాళ్ళు రాణిస్తారు, రేపు మ్యాచ్ లో రాణిస్తారు అనేది కూడా మనం అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
అండ్ ఇక్కడ సైఫర్ట్ సార్, సైఫర్ట్ కూడా స్ట్రైక్ అదే దూకుడుగా ఆడుతున్నాడు కదా. దూకుడుగా ఆడుతున్నాడు. అతని విషయంలో కూడా చెప్పాను కదా, కొంత అంటే ఉమ్, స్పిన్ బౌలింగ్ వేరియేషన్స్ కానీ ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినప్పుడు బౌలింగ్ వేరియేషన్స్ కనుక బూమ్రా కానీ అసలు ఆ పిచ్ మీద ఉన్నటువంటి కండిషన్స్ లో స్లో బౌలింగ్ అంటే ఉమ్, 135 వేగంతో బౌలింగ్ చేసేవాళ్ళు కనుక వాడుకోగలిగితే అది న్యూజిలాండ్ కట్టడి చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పేస్ కాదు ఇక్కడ. మనం క్రికెట్ ఉమ్, అంటే చాలా వరకు 150 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతుల్ని మనం పేస్ బౌలింగ్ గా చూస్తాం. కానీ అలా కాకుండా ఉమ్, కొంత ఇక్కడ కంట్రోల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉండాలి. అప్పుడు చాప్మన్ విషయంలో కానీ లేదంటే ఫిన్నెలన్ విషయంలో కానీ గ్లెన్ ఫిలిప్స్ చాలా మంది ఫీల్డింగ్ వరకే చూస్తారు, కానీ అతను చాలా అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్. అతను బ్యాట్స్మెన్ కనుక అవును. చాలా మంచి బ్యాట్స్మెన్, మంచి ఆల్రౌండర్ కూడా. అతని బౌలింగ్ కూడా చాలా బాగుంటుంది, కాబట్టి అతను ఆల్రౌండర్ కోటాలో చూడాలి. అతని బౌలింగ్ ని, బ్యాటింగ్ ని, ఫీల్డింగ్ ని 3 కోణాల్లో కూడా అతన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మిస్ అంటున్నారు, అతను కూడా చాలా మంచి క్రికెట్ ఆడాడు భారత్ లో, కాబట్టి ఇక్కడ అవును కండిషన్స్ ని అవును. వాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సార్ వీళ్ళు అంటే న్యూజిలాండ్ లో ఆల్మోస్ట్ ఒక 5 to 6 ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడిన వాళ్ళే. ఎస్, వాళ్ళకి ఇండియన్ కండిషన్స్ ఎలా ఉంటాయో తెలుసు, పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయో. అది వాళ్ళ టీంకి ఎస్, ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా? 100% అవుతుంది. ఎందుకంటే నేను ఇందాక కూడా నేను మీతో ఇదే మాట అన్నాను. వాళ్ళు 2024 నుంచి న్యూజిలాండ్ మైండ్ సెట్ అనేది కంప్లీట్ గా ఇండియా విషయానికి వచ్చేసరికి మారింది. అది ఖచ్చితంగా వాళ్ళకి వేరియేషన్స్ అంటే చాలా వరకు కూడా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే వాళ్ళు T20 వరల్డ్ కప్ లో కూడా వాళ్ళు చాలా అలవాటు పడ్డారు. దీనికి ముందు వాళ్ళు వన్డే సిరీస్ ఆడారు ఇక్కడ. మొన్న రీసెంట్ టైమింగ్స్ లో 2-3 నెలల నుంచి చూసుకుంటే, 2 నెలల నుంచి చూసుకుంటే వాళ్ళు వన్డే అవును. క్రికెట్ ఆడారు, 5 T20లు ఆడారు, మళ్ళీ వరల్డ్ కప్ మ్యాచెస్ అన్ని ఆడారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఫైనల్ వరకు వచ్చారు. అంటే దాదాపుగా ఒక 15 మ్యాచ్ల పైన ఆడారు వాళ్ళు. కాబట్టి ఆటగాళ్ళు వాతావరణ పరిస్థితులకు వాళ్ళు దాదాపు 2 నెలల నుంచి ఇండియాలోనే ఉన్నారు, 2-3 నెలల నుంచి వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అలాగే ఇప్పుడు మళ్ళీ గతంలో ఐపీఎల్ కోసం వచ్చారు. ఒక 2-3 నెలలు మాత్రమే గ్యాప్ వచ్చింది. ఐపీఎల్ తర్వాత ఒక 4-5 నెలలు గ్యాప్ వచ్చినట్టుంది. ఆ తర్వాత మళ్ళీ భారత్ వచ్చేసారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత న్యూజిలాండ్ కి సంబంధించి మనం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా బాగుంటుందండి. మన వాళ్ళ మైండ్ సెట్ లాగా డల్ అయిపోవటం, లేదంటే ఒక ఓవర్ లో హిట్టింగ్ జరిగితే మన వాళ్ళు కొంత డల్ అయిపోతారు. న్యూజిలాండ్ అట్లా ఉండదు. నెక్స్ట్ ఓవర్ కి ఎలా వెళ్ళాలి అనే దానికి రోహిత్ శర్మ మైండ్ సెట్ అలా ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైండ్ సెట్ ఎలా ఉందో అది కొంత ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోయింది. న్యూజిలాండ్ టీం మీద ఆ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సార్ ఒకవేళ టాస్ గెలిస్తే, ఇండియా కానీ న్యూజిలాండ్ కానీ టాస్ గెలిస్తే టీం గెలవడానికి ఏం తీసుకోవాలి, లైక్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్? ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్తాను, బౌలింగ్ తీసుకోవడమే మంచిది అనేది అయితే నా ఒపీనియన్. ఎందుకంటే పిచ్ కొంత బ్యాటింగ్ అనుకూలంగా మారేటువంటి అవకాశం అయితే కనపడుతుంది సెకండ్ ఇన్నింగ్స్ కి సంబంధించి. మొన్న కూడా మీరు ఓకే. చూసుకుంటే త్రుటిలోనే మనం విజయం సాధించాం తప్ప మంచి కంఫర్టబుల్ విజయం కాదు అది. సో అంటే మొన్న సెకండ్ సెమీస్ కి ఇన్నింగ్స్ సంబంధించి వచ్చేసరికి సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి డ్యూ వస్తుంది అంటారా సార్ రేపు? ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి మంచు ప్రభావం ఉంటుంది. ఆ మంచు ప్రభావం అనేది భారత్ కు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఒకవేళ మనం కనుక సెకండ్ బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటే కనుక. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం, మన ఇంగ్లాండ్ కూడా పిచ్ నిర్ణయం ఏం కాదు అది. కాకపోతే వాళ్ళు కొంత ఆఖరిలో బూమ్రా బౌలింగ్ వల్ల వాళ్ళు ఓడిపోయారు తప్ప మిగిలినంతా కూడా వాళ్ళు మంచి క్రికెట్ ఆడారు ఫస్ట్ నుంచి కూడా. మొన్న ఆడినప్పుడు చూసుకుంటే క్రమంగా వికెట్లు కోల్పోయి ఒకనొక టైంలో భారత్ కంటే మెరుగైన పొజిషన్ ఇంగ్లాండ్ కనపడింది కంపారిజన్ లో చూసుకున్నప్పుడు. అవును అవును, కాబట్టి స్కోరింగ్ లెవెల్ గా చూస్తే. స్కోరింగ్ లెవెల్ గా చూస్తే కాబట్టి ఇక్కడ బౌలింగ్ ఎంచుకోవటం మంచిది. కాకపోతే చేజింగ్ సమయంలో ఒక పక్కా ప్రణాళిక. రేపు పిచ్ మీద కూడా ఖచ్చితంగా 200 నుంచి 230 స్కోర్ నమోదయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి కొంత రెండు జట్లలోనే హిట్టర్లు ఉన్నారు. కాబట్టి కొంత బౌలింగ్ తీసుకోవడం మంచిది అనే ఒపీనియన్ అయితే చెప్తాను నేను. అండ్ మన సూర్యకుమార్ విషయానికి వస్తే ఈ సిరీస్ లో ఎక్కువగా మనం స్కూప్ షాట్స్, ఈ టోర్నీలో స్కూప్ షాట్స్ అవి ఇవి ఏం చూడలేం సూర్యకుమార్. ఎందుకు అంటే కెప్టెన్సీ ప్రెజర్ ఏమైనా ఉందా సార్, లేకపోతే నేను ఎక్కువ ఆడట్లేను, ఎక్కువ స్కోర్ చేయట్లేను అని నర్వస్ అయిపోతున్నాడా? ఇక్కడ నేను చెప్పగలిగేది ఏంటి అని అంటే, సూర్యకుమార్ యాదవ్ లో క్రికెట్ అయిపోయింది అని నేను చెప్పగలుగుతాను. క్రికెట్ అయిపోయిందని ఇప్పుడు గతంలో ఆడని గెలిపిస్తాను ఇలా కొంతమంది ఆటగాళ్ళు వాళ్ళు ఐఎమ్ డన్ అనుకున్నప్పుడు వాళ్ళు తప్పుకున్నారు. రికీ పాంటింగ్ అని ఇలా చాలా మంది ఆటగాళ్ళు తప్పుకున్నారు. ఇప్పుడు వన్డేలు, T20లకు సంబంధించి, టెస్ట్ క్రికెట్ కి సంబంధించి కొంతమంది ఆటగాళ్ళు ఐఎమ్ డన్ అనుకున్నప్పుడు సైడ్ అయిపోయారు. కానీ సూర్యకుమార్ యాదవ్ అలా సైడ్ అవ్వట్లేదు. అతనిలో క్రికెట్ అనేది అతను న్యూజిలాండ్ తో అతనికి మంచి కెప్టెన్సీ పరంగా అతను మనం తక్కువ అంచనా వేయలేం. కానీ అతనిలో క్రికెట్ అనేది అతనిలో అంటే
ఫాస్ట్ బౌలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 2023 వరల్డ్ కప్ లో ఇప్పుడు రేపు ఆడబోయే పిచ్ లోనే అతను ఆడాడు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయినప్పుడు అతని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ బంతి 140 పరుగులు 140 కిలోమీటర్ల వేగంతో వస్తేనే అతను ఆడేటువంటి పరిస్థితి ఉంది. స్పిన్ బౌలింగ్ కూడా అతను ఫెయిల్ అవుతున్నాడు. పెద్ద జట్ల మీద అతను ఫెయిల్ అవుతున్నాడు. ఈ టోర్నీలో మీరు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మీద అమెరికా మీద అతను ఆడాడు. మిగిలిన జట్ల మీద అన్ని కూడా అతను ఎక్కడ కూడా అదసించడం ఫ్లాప్ చేయలేదు. అయ్యాడు ఫ్లాప్ అయ్యాడు ఉమ్, ఫ్లాప్ అయ్యాడు. కాబట్టి అతని యాటిట్యూడ్ లో కూడా ఏదో భయం అంటే కాన్ఫిడెంట్ గా కనపడట్లేదు. ఆ బ్యాటింగ్ పొజిషన్ కూడా చూసుకుంటే అతను నిలబడి ఉమ్, లైక్ చంద్రపాల్ బ్యాటింగ్ స్టైల్ లాగా కొంత కనపడుతుంది. అంటే కొంత ఏదో ఉమ్, బౌలర్ ని కన్ఫ్యూజ్ చేయాలి అన్నట్టు. మరి ఆ బ్యాటింగ్ పొజిషన్ వల్ల కూడా అతను కొంత ఒత్తిడికి గురవుతున్నాడేమో అనే దానికి సంబంధించి గతంలో మనం ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే నేను ఒక విషయం చెప్తాను. గతంలో మనకి బ్యాటింగ్ కోచ్ గా పనిచేసినటువంటి సంజయ్ బంగర్ గానీ, లేదంటే మరి కొంతమంది ఉండేవాళ్ళు. రవిశాస్త్రి టీమ్ మేనేజ్మెంట్ లో ఉన్నప్పుడు రవిశాస్త్రి గానీ, కోచ్ గా ఉన్నప్పుడు రవిశాస్త్రి గానీ, వీళ్ళందరూ కూడా ఆ బ్యాటింగ్ కి సంబంధించి విక్రమ్ రాథోడ్ గానీ, వీళ్ళందరూ కూడా బ్యాట్స్మెన్ కి సంబంధించి వీళ్ళతో టెక్నిక్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, వీళ్ళు ఎక్కడ విరాట్ కోహ్లీ అంత గొప్ప బ్యాట్స్మెన్ గా మారటానికి విక్రమ్ రాథోడ్, సంజయ్ బంగర్ వీళ్ళే కారణం. కాబట్టి ఉమ్, ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ ని తీర్చిదిద్దే విషయంలో కూడా కొంత ఇక్కడ టీమిండియా యాజమాన్యం కూడా కొంత ఆలోచించాలి టెక్నికల్ గా. గతంలో మీరు చూసుకుంటే టీమిండియా యాజమాన్యంలో టీమిండియా మేనేజర్ గా ఆ, ఉమ్, రవిశాస్త్రి ఉన్నప్పుడు శిఖర్ ధవన్ ఫెయిల్ అయ్యాడు. సో శిఖర్ ధవన్ ని ప్రత్యేకంగా కన్సిడర్ చేసి శిఖర్ ధవన్ తో గంటల తరబడి అక్కడ లోకల్ బౌలర్స్ తో అతను బ్యాటింగ్ చేయించడం ఇవన్నీ కూడా నేను చూస్తూ వచ్చాను. ఛాంపియన్స్ ట్రోఫీ టైంలో ఉమ్, ఆ టైంలో 2016, అవును 17 టైంలో అతను టీమిండియా మేనేజర్ గా ఉండేవాడు. 2015 తర్వాత అలా ఉమ్, అలా ఒక్కొక్క ఆటగాడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినటువంటి పరిస్థితి ఉండేది. అనిల్ కుంబ్లే కోచ్ గా ఉన్నప్పటికీ కూడా రవిశాస్త్రి చొరవ తీసుకుని వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు అటువంటి చొరవ అనేది కనపడటం ఉమ్, లేదు అనే ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది. అదే టీమిండియాకు ఖచ్చితంగా మైనస్ అవుతుంది. అది సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాడికి అతను ప్రతి బాల్ హిట్టింగ్ చేయాలనుకోవడం పిచ్చితనం. అలా అని ప్రతి ఓకే బాల్ డాట్ ఆడాలనుకోవటం లేదా వికెట్ కాపాడాలనుకోవడం కూడా పిచ్చితనం. కాబట్టి ఇక్కడ దీనికి ఉమ్, సంబంధించి కొంత అతనికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా అంటే అతని స్కిల్ ని కొంత డెవలప్ చేయాలి. కెరీర్ కూడా చరమాంకంలో ఉంది. వెటరన్ అయిపోయాడు. కాబట్టి కొంత నాకు ఉమ్, తెలిసి రేపు మ్యాచ్ తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. రేపు మనం రిటైర్మెంట్ కూడా చూడొచ్చేమో బహుశా. ఎందుకంటే ఓకే ఇంగ్లాండ్ తో సిరీస్ వరకు కూడా ఇక 3 నెలలు క్రికెట్ ఏం లేదు అంతర్జాతీయ క్రికెట్ కి సంబంధించి. కాబట్టి ఉమ్, అతను తప్పుకునేటువంటి అవకాశం ఇంగ్లాండ్ పర్యటన ఇప్పుడు జూన్ లోనే ఇప్పుడు ఇంగ్లాండ్ కి వెళ్తారు అక్కడ సమ్మర్ లో. కాబట్టి ఉమ్, అవును అప్పటి వరకు కూడా అతను క్రికెట్ ఆడేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి తప్పుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే అండ్ వాట్ అబౌట్ హార్దిక్ పాండ్యా రోల్ సార్? అంటే ఇంతకుముందు మన T20 సిరీస్ జరిగినప్పుడు ప్రతి ఒక్క మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా చాలా బాగా ఆడారు న్యూజిలాండ్ పైన. ఫియర్లెస్ అవును క్రికెట్ ఆడాడు. ఫియర్లెస్ అవును క్రికెట్ ఆడాడు. బౌలింగ్ లో కూడా చాలా రాణించాడు. రేపు అవును కూడా అదే పర్ఫార్మెన్స్ ఉంటుందా, లేదా ఫైనల్ అని చెప్పేసి ఆ టెన్స్డ్ అయ్యి ఏమన్నా ఫియర్ కనిపిస్తుందా అతను? నాకు హార్దిక్ పాండ్యాకి సంబంధించి అతని యాటిట్యూడ్ కూడా క్రికెట్ పరంగా ఓకే. కానీ అతను బ్యాట్స్మెన్ గా కంటే కూడా నేను బౌలర్ గానే అతను ఎక్కువగా చూడాలనుకుంటాను. ఎందుకంటే అతను బౌలింగ్ ఆ రన్అప్ కానీ లేదంటే అతను వేసే వేగం కానీ వేరియేషన్స్ కానీ మొన్న చూసుకుంటే 19వ ఓవర్లో 9 పరుగులే ఇచ్చాడు అతను. అవును సో ఇవన్నీ కూడా ఏంటంటే హార్దిక్ పాండ్యా వేరియేషన్స్ అనేవి టీమిండియాకు కీలక సమయాల్లో హెల్ప్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా కొంత మనం హార్దిక్ పాండ్యాని అదే కోణంలో చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బౌలర్ ఉమ్, గాని అతను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఇప్పుడు బుమ్రా ఉన్నాడు బౌలర్ గా ఫాస్ట్ బౌలింగ్ ఉమ్, కోటా చెప్తున్నాను. బుమ్రా ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు. మూడో పేసర్ గా ఉమ్, సిరాజ్ లేడు కాబట్టి హార్దిక్ పాండ్యా మూడో పేసర్ గా కన్సిడర్ చేసి ఇందాక నేను బ్యాటింగ్ ఆర్డర్ చెప్పాను చూసారా మీకు. ఆ బ్యాటింగ్ ఆర్డర్ కి అవును సంబంధించి ఇతన్ని 6వ స్థానంలోనూ 7వ స్థానంలోనూ ఆడించి బౌలింగ్ ఉమ్, అతనికి ఇప్పుడు ఫస్ట్ దాదాపు కొత్త బంతి అని పవర్ ప్లే నుండి అతను బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొంత సమర్థవంతంగా అతను హార్దిక్ పాండ్యాను వినియోగించుకోగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఇక అతని ఫీల్డింగ్ పరంగా కూడా కొన్నిసార్లు అతని ఫీల్డింగ్ పరంగా సరిగా వినియోగించుకోవట్లేదు. బౌండరీ లైన్ దగ్గర కానీ లాంగ్ ఆన్ లో కానీ డీప్ మిడ్ వికెట్ లో కానీ మిడ్ వికెట్ లో కానీ కవర్స్ లో కానీ వాడుకునే విషయంలో అతన్ని కొంత ఫెయిల్ అవుతాడు. సర్కిల్ లో అతను ఎక్కువగా వాడుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది.